అందరికీ నా వందనాలండి. ఉదయకాలపు సమయమున ప్రార్థించుకుందాము. అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడిగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో భారము కలిగి ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభువా. రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఈ దినము చూడలేక తండ్రి మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచివారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయమున తండ్రి మా దేశము కొరకు, దేశ ప్రజల కొరకు ప్రార్థించే కృపను ధన్యతను నాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన మా దేశంలో ఉన్నటువంటి చంటి బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యముతో నింపండి ప్రభువా. వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేయమని నేను వేడుకుంటున్నాను, నేను బ్రతిమలాడుచున్నానయ్యా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి చదువుల్లో తగిన జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. రాకపోకలందు నీ కాపుదల, నీ భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. యవన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. నీ మార్గంలో నడిపించండి. నీ నుంచి తొలగిపోకుండా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి. వారి చదువుల్లోనూ, వారు చేసే ప్రతి పనిలో కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి అయ్యా. ఎంతోమంది దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. వారి చదువుల్లో తగిన జ్ఞానాన్ని దయచేసి వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి నా ప్రభువా. నాయన చదువుకుని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి కావలసినటువంటి ఉద్యోగాలను మీరు దయచేయండి నా ప్రభువా. మీరు ఎవరికి దేనిని సిద్ధపరిచిన్నారో దానిని మీరు అనుగ్రహించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నానయ్యా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మీరు ఇచ్చిన ఉద్యోగాలను దీవించండి, ఆశీర్వదించండి. వారికి తగిన జ్ఞానమును దయచేసి నాయన రాకపోకలందు దినదినము నీ కాపుదలని భద్రత దయచేసి ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్యా. వివాహాల కొరకు ఎదురు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి వివాహాలలో నీ కృపనుంచండి నాయన. మీరెవరికి ఎక్కడ సిద్ధపరిచున్నారో బయలుపరచమని నేను వేడుకుంటున్నాను, నేను బ్రతిమలాడుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. మీరు ఇచ్చిన గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యంతో నింపండి ప్రభువా. తగిన బలాన్ని, శక్తిని దయచేయండి. వారి ప్రసవ దినములో తోడయిండండి. తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి దేవానికి స్తోత్రములయ్యా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోమని నేను వేడుకుంటున్నాను, నేను బ్రతిమలాడుచున్నాను దేవానికి స్తోత్రములు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి. నాయన వారిలో ఉన్న నిరాశ నుంచి తొలగించి ప్రభువా వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించండి నా ప్రభువానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. వృద్ధులకు ఆరోగ్యము దయచేయండి ప్రభువానికి స్తోత్రములయ్యా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరే పాపమని బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో వారికి విడుదల దయచేయండి నాయన. పాప బంధకాల నుంచి విడిపించి నాయన నీ వైపుకు త్రిప్పుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి నాయన. నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనంటున్నారు ప్రభువా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. ఎంతోమంది భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న వారు, పోరాడుచున్న వారు ఉన్నారు తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నా ప్రభువా. వారికి కావలసిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని అనుగ్రహించి ప్రభువారు బలహీన సమయంలో నీ బలాన్ని ప్రసాదించి లేవనెత్తండి నా ప్రభువా. నాయన డాక్టర్లు మీరు ఉండండి ప్రభువా. ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ప్రభువా అటువంటి వైద్యం చేయటానికి తగిన జ్ఞానాన్ని వారికి దయచేయండి దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా.
ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి ప్రయాణాలలో నీ కాపుదల, నీ భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేయండి దేవా. నీ దేవదూతలను కావలుగా ఉంచండి. దుష్టిని దూరపరచండి దేవా. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి నాయన వాహనాలు నడుపుచున్న వారికి తగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. నేను ఏ విధముగా వాహనాలు నడపాలో ఆ విధముగా నడిపే శక్తిని వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. ప్రతి వాహనం యొక్క ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి, కాపాడండి అయ్యా. రోడ్ల ప్రమాదాల నుంచి తప్పించండి నాయన. అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి నాయన. జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి నాయన. ప్రతి ఒక్కరికి నీ కాపుదల, నీ భద్రత దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి, దేశానికి మీరు అందించండి నా ప్రభువా. ప్రభుత్వాలలో మీరు ఉండండి నా ప్రభువా. వారిలో మీరుండండి ప్రభువా. నీ న్యాయమైన పరిపాలన ప్రతి ఒక్కరికి అందించండి అయ్యా. ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి హాని సంభవించకుండా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి నా ప్రభువానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నెమ్మది లేక బ్రతుకుచున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలలో నెమ్మది దయచేయండి నాయన. ఎంతోమంది వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్నారు ప్రభువా. అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రభువా. వారి యొక్క హృదయాలను తెరవండి ప్రభువా. నాయన వారిలో మీరు ఉండండి ప్రభువా. వారిలో నా అపవాదిని దూరపరచండి అయ్యా. అపవాది గర్జించి సింహం వల్ల ఎవరిని మృంగుదనని వెదకుచూ తిరుగుచుండగా నా ప్రభువా, అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసి వారి జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి నా ప్రభువా. పేదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క నాయన పేదరికం నుంచి వారికి విడుదల దయచేయండి దేవా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి దేవానికి స్తోత్రములు నా ప్రభువా. గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను. కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి ప్రభువా. వారు కట్టుకునే గృహాలలో నీ కృపను అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి చక్కని గృహాలను దయచేయండి దేవా. వారికి కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి. మీరే కృప చూపండి దేవానికి స్తోత్రములయ్యా. వ్యాపారం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారు చేసే పనుల్లో తోడయండి ప్రభువా. వారి యొక్క వ్యాపారాలను అభివృద్ధి పరచండి నా ప్రభువా. నీలో ఫలించే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి దేవానికి స్తోత్రములయ్యా. వ్యవసాయం చేస్తున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని వారు పండించుచుండగా ప్రభువా, నీ సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రభువా. సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎటువంటి పంట నష్టాలు కలగకుండా, ఎటువంటి కరువులు సంభవించకుండా ప్రభువా, ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. అప్పుల బాధల్లో బాధపడుచున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క అప్పుల నుంచి నాయన, అప్పులనే బంధకాల నుంచి వారికి విడుదల దయచేసి కావలసిన ధన సహాయాన్ని దయచేసి వారి జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి మీరే దిక్కుగా ఉండండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నా ప్రభువా. అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆదరించండి, ఆదుకోండి ప్రభువా. నీ కృప చూపమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సేవకుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. సేవ చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకుని జ్ఞానాన్ని వారికి దయచేయండి అయ్యా. జ్ఞానము గల వారి ఇతరులను రక్షించదురంటున్నావు ప్రభువా. అటువంటి నీ పరలోకపు జ్ఞానము చేత వారిని నింపి నడిపించుకోండి దేవానికి స్తోత్రాలు నా ప్రభువా. నాయన, అనేక చోట్ల నీ బిడ్డలను అనేక రీతిలుగా హింసిస్తున్నారయ్యా. శ్రమల పాలు చేస్తున్నారు ప్రభువా. ఎంతోమందిని చంపేస్తున్నారు ప్రభువా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాచి కాపాడమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నానయ్యా. విశ్వాసుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచండి. నీ నుంచి తొలగిపోకుండా కాపాడండి అయ్యా. నీ కాపుదల, నీ భద్రత దయచేయని దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆ కుటుంబాలలో ఉన్న అవసరతలన్నీ, లోటులన్నీ కూడా తీర్చండి నా ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. నాయన, ప్రతి ఒక్కరు నాయన సమాధానము కలిగి జీవించే కృపను, ధన్యతను దయచేయండి. ఎంతోమంది భార్యాభర్తలు విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. నాయన, వారు మరలా కలిసి జీవించటానికి నీ కృపను దయచేయండి నాయన. కుటుంబాలను మీరు కట్టండి ప్రభువా. మీ కృప చూపండి తండ్రి. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి.
రక్షణ లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడైనా నీ చెంతకు చేరి ప్రవ్వా నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి. అజ్ఞాన కాలంలో నువ్వు చూసి చూడనట్టుగా వదిలివేసావయ్యా. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నారు ప్రవ్వా. నాయన ఎవరైతే ప్రవ్వా నీ చెంతకు చేరలేక ప్రవ్వా నాయన బ్రతుకుచున్నారో వారితో మీరు మాట్లాడండి అయ్యా. వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రవ్వా. నీ రక్షణ మార్గంలోనికి నడిపించండి దేవా. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దేశము కొరకు ప్రార్థిస్తున్నాను. దేశాన్ని దేశ ప్రజలందరినీ కాపాడండి తండ్రి. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి దేవా. నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రవ్వా. ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి అయ్యా. చిన్న బిడ్డలు యవ్వని బిడ్డల ప్రవ్వా ఎంతోమంది అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండగా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతుములాడుచున్నానయ్యా. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని దుఃఖంలో బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారికి నీ వాదార్పుని దయచేయండి దేవానికి స్తోత్రాలు. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని వాగ్దానం చేసావు కదా ప్రవ్వా. నీ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చండి అయ్యా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండగా మీరే కృప చూపండి తండ్రి. నీకే స్తోత్రములయ్యా. మా దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్నటువంటి ఆర్మీ వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు చేసే పనిలో తోడై ఉండండి ప్రవ్వ. నీ కాపుదల నీ భద్రత దయచేయండి ప్రవ్వ. నాయన ఏ దుష్టుడు కూడా మా దేశం మీదకి దాడి చేయకుండగా దుష్టుని తరిమి కొట్టండి నా ప్రవ్వ. బిడ్డలందరికీ నీ కాపుదల నీ భద్రత దయచేసి నీ రక్షణ మార్గంలోనికి నడిపించండి తండ్రి. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి తండ్రి. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ ప్రవ్వా నీ నామములో తీర్చండి నాయన. ఎవరే సమస్యల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించండి. నీ యొక్క అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను జరిగించండి. నీలో బలపరచండి, స్థిరపరచండి అయ్యా. నీ నుంచి తొలగిపోకుండా కాపాడమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. నీ కృప చూపండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీలో బలపరచండి, స్థిరపరచండి. వినుట వలన విశ్వాసము కలుగునంటున్నారు ప్రభువా. అటువంటి విశ్వాసంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు సాగటానికి సహాయం ఇచ్చేయమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను. నీ కాపుదల నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతులాడుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. నా కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మా యొక్క అవసరతలన్నీ ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. మా చింతలన్నీ తొలగించే దేవుడవు నీవే ప్రవ్వా. మీరే సహాయం చేసి నడిపించండి ప్రవ్వా. మేము అడగక మునిపే ప్రవ్వా మా యొక్క అవసరతలన్నీ ఎరిగిన దేవుడు అయ్యా. నీ రాజ్యం నీ నీతిని వెతకమంటున్నారయ్యా. మాకు కావలసింది ప్రతిదీ అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి నా ప్రవ్వా. నిత్యము కూడా నీ రాజ్యం నీ నీతిని వెతికి ప్రవ్వా నీ కొరకు జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి అయ్యా. ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి నాయన. ప్రార్థించటానికి నాకు ఎటువంటి అడ్డులాటంకాలు లేకుండా నన్ను బలపరచండి, స్థిరపరచండి. నన్ను బలహీనపరిచే దురాత్మను నా నుంచి దూరపరచండి ప్రవ్వా. ప్రతి బంధకాల నుంచి నాకు విడుదల దయచేసి ప్రవ్వా ఆరోగ్యముతో నింపి ప్రవ్వా నిత్యము కూడా పారము కలిగి ప్రవ్వా మా దేశ క్షేమము కొరకు తండ్రి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను నాకు ఎల్లవేళలా దయచేయండి నా ప్రవ్వా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుందంటున్నారు ప్రవ్వా. అటువంటి శక్తివంతమైన ప్రార్థన తండ్రి నీ పాదముల చెంత మొరపెట్టే కృపను ధన్యతను అనుగ్రహించండి దేవానికి స్తోత్రములు తండ్రి. సహాయం చేయండి నా ప్రభువా. ప్రార్థన వలనే ప్రతిదీ కూడా జరుగుతుందని నువ్వు తెలియచేస్తున్నావు తండ్రి. అటువంటి ప్రార్థన మేము మరువకుండగా విడవకుండగా ప్రభువా నీ పాదముల చెంత నిత్యము కూడా మరపెట్టే కృపను ధన్యతను దయచేయండి నాయన. నాయన దినముల చెడ్డవి గనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకు కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభువా. నాయన మాలో ఎటువంటి అజ్ఞానము లేకుండగా తండ్రి నీ జ్ఞానము చేత నీ పరలోకపు జ్ఞానము చేత నింపబడి తండ్రి నీ పాదముల చెంత మరుపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయండి నాయన. మేము చివరి దినాల్లో భయంకరమైన దినాల్లో దుర్దినాలలో బ్రతుకుచున్నామయ్యా.
ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాము తండ్రి. మీరే సహాయం చేసి నడిపించండి. స్థితిగతులను మార్చే దేవుడవు నీవే తండ్రి. నీ రాక కొరకు మేమంతా సిద్ధపడి ప్రభువ నా ఎదుర్కొని జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి నా ప్రభువ. దేవా నీ బిడ్డలందరికీ నాయన నీ కాపుదల నీ భద్రత దయచేయండి నాయన. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితాలలో ఆశీర్వాదకరముగా ఉండాలి ప్రభువ. అట్టి కృపను అట్టి ధన్యతను మీరు అనుగ్రహించండి నా ప్రభువ. నాయన ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు కూడా నాయన ఆశీర్వదించబడాలి ప్రభువ. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేసి నీలో బలపరిచి స్థిరపరిచి నాయన నీ కొరకు ఎదురు చూసి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్ ఆమెన్.